పార్టీకి రాకముందు 2001 నుండి మీరు చెప్పారు అక్కడ, అంటే మీకు ఎవరైతే ఆదర్శంగా తీసుకున్నారో ఆ వ్యక్తి చనిపోవడంతో క్రమేపీ పార్టీలో సిద్ధాంతం తగ్గడం, ఇవన్నీ కారణాలతో నేను జనజీవన వాస్తవంగా మీరు అన్న దాంట్లో సిద్ధాంతం తగ్గడం కన్నా ప్రజల మద్దతు కోల్పోయినాం. రైట్, కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. ఒకప్పుడు పార్టీ అంటేనే ఇప్పుడు ప్రజల కోసం. మీకు ఇంతకుముందు నేను నా నేపథ్యం చెప్పే ముందు 6 years బెల్లంపల్లిలో మనము ప్రజలు నన్ను కాపాడుకున్నారు. నేను 6 సంవత్సరాలు నన్ను ఎవరికి కూడా దొరకకుండా చిన్న ప్యాకెట్, బెల్లంపల్లి పట్టణము చాలా చిన్న ప్యాకెట్, రేడియేషన్ చూసుకుంటే చుట్టూ సర్కిల్లో ఒక 5 kilometers రేడియేషన్ ఉండేది సర్కిల్లో. ఆ ప్రాంతంలో నన్ను 5-6 సంవత్సరాలు కాపాడిన తర్వాత ఈ క్రమంలో కొంచెము ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో, ప్రభుత్వం అలవర్చే ఆచరణలో కొంత మార్పులు రావడంతో ప్రజల లోపల కూడా మార్పు వచ్చింది. కొంచెం మనకు మద్దతు అనేది తగ్గింది. మనకు షెల్టర్లు దొరకకపోవడం, టౌన్లో నిర్బంధాలు కావడం, దాంతో ఏంటంటే మనం ఇక్కడ నుంచి టౌన్ ప్రాంతం నుంచి అడవి ప్రాంతానికి పోయే పరిస్థితికి వచ్చి దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడికి కొంచెం సేపు రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిర్బంధం అయితే ప్రజలు అబ్బా చాలా మంచిగా లేదన్న పరిస్థితి, మంచిగా లేదన్న, ఇప్పుడు మీరు కొంచెం రావద్దన్న, మీరు కొన్ని రోజులు రాకూడదన్న, ఇక మీరు మా ఇంటికి రానే రావద్దన్న అని ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈ క్రమంలోనే మా మిత్రుడు నాకు ఎవరైతే ఆదర్శం అనుకున్నాడో అతను ఎన్కౌంటర్ కావడంతో ఆ ప్రజా మద్దతు కూడా ఒక దిక్కు కొన్ని ప్రాంతాలు మనకు ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతంలో, టౌన్ ప్రాంతంలో పోతుంది. మనం ఇక ఇక్కడ ఉన్నా కూడా ఎన్నటికైనా కూడా మనం కూడా మన సోదరుల తిరంగానే చావడం, చనిపోయిన తర్వాత ఏముంటుంది చరిత్రలో ఒక రోజు మనల్ని మననం చేసుకుంటారు. కానీ ఇంకా అంటే ప్రభుత్వ పథకాలు కింద స్థాయికి వెళ్ళడం వల్ల ప్రజల మద్దతు పార్టీ కోల్పోయింది అనుకుంటారా? లేదు, పథకాలు కాదు, ప్రజల లోపల మనకెందుకులే అనే భావన వచ్చింది. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటంటే మా ప్రాంతానికి సంబంధించింది, నేను ఓన్లీ స్పెషల్గా ఓన్లీ కోల్బెల్ట్ ప్రాంతానికి సంబంధించింది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో వ్యసనాలకు అలవాటు పడి ఉండే కార్మికులు కూడా, తాగుడు, వాడి పనేంది సింగరేణి కార్మికుడు, ఒక సింపుల్ ఉండే, తాగుతాడు వాడు, కార్మికుడు కష్టపడతాను తాగుతాడా, నీకేంది, నీ సొమ్మైన ఎత్తానా, ఈ భావన ఉండే. ఈ క్రమంలో ఏమైందంటే కొంచెం మార్పు వచ్చింది. తాగడం అనేది తగ్గిపోవడం, వాళ్ళ పిల్లలను చదివించుకోవడం పెరిగిపోవడం. దీంతో ఏంటంటే మనకెందుకు, మనం ఇబ్బందుల పాలు ఎందుకు కావాలి, ప్రాబ్లం ఎందుకు మనం క్రియేట్ చేసుకోవాలనే పరిస్థితికి వచ్చింది. అంటే అవేర్నెస్ కొంచెము ఇట్లాంటి గ్రూపులకు మీరు సహకారం చేస్తే మీరు ఇబ్బంది పడతారు, మీరు కేసుల పాలవుతారు, చనిపోతారు, ఎన్కౌంటర్, ఇవంతా పోలీసు ఒక పక్క చాలా కార్యక్రమాలు తీసుకున్నది మా ప్రాంతంలో. సాంస్కృతిక పరంగా కూడా వాళ్ళు పాటలు, నాటికలు ఇవన్నీ కూడా చాలా. అంటే ఒక్కటే కాకుండా కుల సంఘాలు కూడా పెరిగిపోవడం కూడా పార్టీ వైపు జనం వెళ్ళకపోవడానికి ఒక కారణం అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా కుల సంఘాలు అంటే ఎక్కడ సమస్య ఆ కులం ఆ సంఘం పరిష్కరించుకోవడం కూడా అది పెద్ద కాజేం కాదు. అది ఆయా నాయకులు వాళ్ళ అస్తిత్వం కోసం కుల సంఘాలను ప్రేరేపించుకున్నారు అంతే తప్ప దాని ప్రభావం పార్టీ మీద ఏం పడలేదు. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.